హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. దేవుడు ఎవరు అంటే అధికారం కలిగిన దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనము వాక్యాన్ని చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుదాం. 28:18. అయితే యేసు వారి యొద్ద వచ్చి పరలోకమందున్న భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చాలమ్మా, ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నాడు మంచిగా గమనించండి. యేసు ప్రభువారే మనుషుల దగ్గరికి వచ్చిండట. మనుషులు వెతుకుంటూ పోకడ కాదు. ఇప్పుడు దేవుడు కూడా ప్రత్యక్షంగా మన దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభువారికి పరలోకమును భూమి మీద అధికారం ఉన్నదట. అంటే ఏది చేయాలన్నా ఆయన అక్కడ చేయగలడు, ఇక్కడ చేయగలడు. అందుకే మనం ఒక మాట అంటాడు కదా, మీరు భూమి మీద ఏది బంధిస్తారో దేని బట్టి అధికారం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. మీరు భూమి మీద ఏది విడుదల చేస్తారో అంటే దేవునికి పరలోకమున భూమి మీద అధికారము ఉన్నది. ఇప్పుడు మనం ఎవరము? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరికి గరించరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు మనం ఎవరము? యేసు ప్రభుని అంగీకరిస్తే అధికారం గల దేవుడు ఆయన పిల్లలు అవుటకు మనకు అధికారం ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. అధికారం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఊరు పోతున్నప్పుడు పిల్లలకు తాళాలు ఇస్తాం. అంటే ఎందుకు? నువ్వు ఎట్లా చేయాలో ఆమె అట్లా చేయాలంతే. దేన్ని బట్టి? నమ్మినవు గనక. బయట వాళ్ళకి ఇస్తామా? పక్కలకు తాళం ఇచ్చి పోతాం అంటే కొన్ని జాగాలు ఇస్తారు, బయటలో కూడా తాళం ఇస్తారు, కొంతమంది ఇస్తారు, అది వేరే సంగతి. కానీ ఎందుకు అధికారం ఇస్తున్నాం అంటే నమ్మినవు గనక అధికారం ఇస్తున్నాం. కనుక ఇప్పుడు దేవుడు కూడా మనకు ఏం చేసిండట? యేసు ప్రభువును మనం అంగీకరించినందుకు ఈ పరలోకములో భూమి మీద అధికారం ఉన్న దేవుడు ఆయన పిల్లలుగా మనకు అధికారాన్ని దేవుడు ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు మనం ఏం చేయాలట? దేవుడు నాకు అధికారం ఇచ్చిండు, నేను ఎట్లా చేసినా నడుతుంది, నా ఇష్టము, నాది అనుకోవడానికి వీల్లేదు. మన ప్రవర్తన అంతటికట ఆ అధికారం గల దేవునికి మనం ఏం చేయాలట? అయ్యా నేను ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఎట్లా నేను నడవాలి. ఈ రోజుల్లో చాలా మంది ఎవరు అడగట్లేదు దేవుణ్ణి. దేవుడు ఒక మాట అంటారు, ఏమని? అడుగుడి మీకు. అయితే ఏమడుగుతున్నారు? ఒకరోజు ఒక అమ్మ ఆరాధన చేస్తాను హైదరాబాద్లో. ఏమని ఆరాధన చేస్తుంది? ఆరాధన అంటే ఏం చేయాలి? దేవుడు మనకి ఏం మేలు చేసిండు, ఏం ఉపకారం చేసిండో గుర్తు చేసుకుంటూ ఆరాధన చేయాలి. ఆమె ఏమంటుంది? అయ్యా నాకు ఇసుక వచ్చేది ఆగిపోయింది ప్రభా, ఇసుక నడిపి. ట్రాక్టర్ ఆగిపోయింది ప్రభా, ట్రాక్టర్ నడిపించు. అంటే ఏమి అడగాలో అర్థమవుతలేదు. కానీ దేవుడు అధికారం మనకు దేనిచ్చిండు? మన ప్రవర్తన అంతటికి ఆయన అధికారం కిందికి మనం పోవాలంట. అంటే మనది నడవాలి. ఎవరిది నడవాలి? ఆయనది నడిపియాలి. మనం ఏం జరగదు, మనము ఆయన నడిపియాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటాడు, అది ఖచ్చితంగా మనము చేయాలి. ఇక్కడ అది సామెతలు 91:13 చూసినట్లయితే సామెతల్లో 91 ఉందా? ఒకసారి చూద్దాం. సరే 9:13 చూద్దాం. 9:13 చూడండి. బుద్ధిహీనత దొబ్బపెట్టినది, అది అధికారము గలరు దానికేమీ తెలియలేదు. 9:13 ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాము. సరే ఇది ఇచ్చి పెడదాము. లూకా సువార్త 10:19 చూద్దాం.
ఇదిగో పాపములను తెల్లెను మంచిది అమ్మా. ఇదిగో ఇదిగో పాపములను పాములను పాములను ఆ, తొల్లెను తేళ్లను తేళ్లను త్రొక్కుటకును ఆ. శత్రువుల బలమంతటి మీదను ఆ, మీకు అధికారము అనుగ్రహించు దేవునికి స్తోత్ర. దేవుడు ఏమి ఇచ్చాడు మనకు? అధికారం. నువ్వు పామును దొక్కచ్చు, తేళ్లు కూడా నువ్వు దొక్కచ్చు. అంటే ఈ చిన్న చిన్న సమస్యలు ఏవైతే అవి మన దగ్గరికి మనం భయపెట్టడం వస్తున్నాయో, నీవే నీ కాలుతో ఎట్లా దొక్కుతావో ఆ సమస్యలకు పరిష్కారము ఇచ్చే అధికారాన్ని దేవుడికి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు ఎవరినో పిలవచ్చ అవసరం లేదు, ఎవరినో రమ్మని పామును కొట్ట అవసరం లేదు, నువ్వే కొట్టి సంపాదిస్తాట. అంటే మన సమస్యను మనం పరిష్కరించుకునే అధికారం దేవుడు మనకిచ్చిండు. ఇక్కడ 91 కీర్తన 11వ వచనంలో ఏమున్నదంటే, అబ్బా చూసావా ఏం చెప్తామట మనం? సింహాలను నాగుపాములను అంత అధికారం దేవుడు ఇచ్చిండు. సింహాలేంటిది, నాగుపాములేంటి, కొదమ సింహాలేంటిది, ఇవన్నీ శోధనలకు, శత్రువు వేస్తున్న ఈ యొక్క మరి అపాయకరమైన పరిస్థితులకు సూచనగా సూచిస్తున్నాయి. వీటిని మనం ఏం చేస్తున్నామట? మనము తొక్కే అధికారం దేవుడు మనకి ఇచ్చిండట. మనం ఎవరము? అధికారము గల పిల్లలం. దేవుడికి ఎక్కడ అధికారం ఉన్నది? పరలోకములో ఉన్నది, భూమి మీద ఉన్నది. అయితే ఇప్పుడు మనము ఆ అధికారాన్ని మనం ఏం చేయాలట? మన ప్రవర్తనను సొంత ఆలోచన చేత కాదన్నట్టు, దేవుడు చిత్తానుసారంగా మన ప్రవర్తన ఉపయోగించుకుంటే దేవుడు సాల్వ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నేను జ్ఞాని కదా, ఇక నాకు ఏమీ తిరుగులేదు, ఎదురు లేదని చెప్పేసి అనుకుంటే దేవుడు కూడా చెయ్యడు మనకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాడు? నీవే. నీవంటే ఎవరు? అంటే దేవుడు మన యొద్దకే వస్తున్నాడు, మనతోటే మాట్లాడుతున్నాడు. మనకు విశ్వాసం అనేది ఈరోజు ఏమైపోవాలి? పెరగాలి. సమస్యలు, అందుకే ఈ మధ్య నేనేం చేసిన తెలుసా? బాగా ప్రార్థన ప్రారంభించిన. బాగంటే ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేది, మధ్యలో కొద్దిగా బాగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించిందో మళ్ళీ దేవుని కార్యాలు ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా అంటే, ఇక మీరు నమ్ముతారో లేదో, మధ్యాహ్నము అంటే 11 నుంచి 12 వరకు ఒక ప్రార్థన ఉంటాయి. ఓరొస్తారు, ప్రార్థన చేసుకుని పోతారు. ఇక ఆయన ఏంటంటే మళ్ళీ నేను పంపస్తే నీళ్లు బట్టి ఇక మళ్ళీ నేను ప్రార్థనలో కూర్చుంటా. ఎవరైనా ఫోన్ చేసినా ప్రార్థన ఉన్నా అంటారు, ఇంకా ప్రార్థన అయిపోలేకపోతుంది అంటారు. ఎందుకంటే మనకు దేవుడు ఎంతో అధికారం ఇస్తున్నాడు. ఈ అధికారంను మనం ఉపయోగించుకోకుండా కాలాన్ని వృధా చేసి సాతానుకు మనం బలవుతున్నాం. మనం ఏం చేయాలట? పాములను, నాగుపాములను తొక్కాలి, సింహాలను, వాటిని కూడా అంత అధికారం దేవుడు మనకి ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏమైపోతున్నాం? అధికారాన్ని ఈ ప్రార్థన లేక కోల్పోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు ఈ కీర్తన గ్రంథం ఏమంటున్నాడు? సింహములను, నాగుపాములను తొక్కుతామంటాడు. అంటే ఆ పాత కాలములో కూడా దేవుడు అధికారం ఇచ్చిండు. ఇక్కడ లూకా సువార్తలో ఏమంటున్నాడు? లూకా సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? పాములను శత్రువుల బలము మీదను మీకు అధికారము. చూసావా? శత్రువు అంటే ఎవరిని కూడా, ఎంత పెద్ద మంత్రకాడు కానీ, ఎంత పెద్ద కండల వీరుడు కానీ నీ ప్రార్థన ముంగట గెలవడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు సమాజం ఎట్లయిపోయిందంటే ప్రార్థన తక్కువై ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ చెబుతున్నారు. ఎన్ని చెప్పాలి బాధలని. కొన్ని సందర్భాలలో కూడా నేను కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, సమస్యలు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎంత ప్రార్థన ఉంటే అంత. దేవుడు ఒక మాట అంటాడు కదా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు. అంటే ఆకు అనేది ఎక్కడున్నది? ఒక ఊట పక్కన చెట్టు ఉంటే ఏమవుతుంది? ఈ నీళ్లు ఎప్పటికీ తీసుకుంటుంది కనుక ఈ నీరు ఏం చేస్తే దాన్ని పచ్చగా ఉంచుతా. అంటే ఈ ప్రార్థనలో మనం ఎప్పటికుంటే ఈ ప్రార్థన అనేది మనలో అభివృద్ధిలోకి నడిపిస్తుంది. శత్రు బలవంతుడి మీద మనకు అధికారము ఇస్తుంది. ఇప్పుడు యెహోషువ ఏమన్నాడు? సూర్యుడా నువ్వు
ఆగిపో అన్నాడు. ఎట్లన్నాడు? అధికారము. ఎవరిచ్చిన అధికారము? మనం అట్లా మాట్లాడాలి. మనకు అధికారం దేవుడు ఇచ్చిండు. నా అప్పులారా నువ్వు దేడిపోరాలి. రేసలా నాకు వచ్చిన కాలు నొప్పి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరాలి. ఇక్కడ సూర్యుడా నువ్వు ఆగిపో అని చెప్పేసి ఆయన భూమి మీద అన్నాడు. దేవుడు పరలోకం నుంచి ఏం చేసిండు? ఆకాశంలో సూర్యుడు ఆపిండు. అంటే దేవునికి భూమి మీదను పరలోకమును అధికారం ఉన్నదా లేదా? ఉన్నది. అయితే ఆ అధికారాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు? ఈ భూమి మీద ఉన్న నరుడు ఉపయోగించుకుంటే దేవుడు ఇక్కడ పనిచేసాడు. దేవునికి స్తోత్ర. కనుక మనం వివరము అధికారము గల పిల్లలము. మనకు దేవుడు అధికారము ఇచ్చిండు. కనుక ఈ క్రూర మృగాలు అలాంటి ఆ మృగాలు లాంటి పాములు లాంటి సమస్యలు మనకు అకస్మాత్తుగా వస్తుంటాయి. అకస్మాత్తుగా వచ్చినా కానీ వాటి మీద మనకు దేవుడు అణగదొక్కే అధికారాన్ని ఇచ్చిండు. ఇస్తాడు కాదు, ఇచ్చిండట. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనల గ్రంథంలో కూడా ఈ కీర్తన గ్రంథంలో అణగదొక్కదవు అంటున్నాడు. అంటే ఇచ్చిండు అన్నట్టే. కొత్త నిబంధనల గ్రంథంలో కూడా ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. తోటి పెట్టను క్రీస్తు శ్రమల కూర్చున్న సాక్షిని బయలు పరచబడబోవు మహిమతో పాలిన వాడునైనా నేను మీలోను పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్భాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందును పై విచారణము చేర్చును దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువు నైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండు. అంటే దేవుడు మనకు అధికారం ఇచ్చింది కనుక మనం అధికారులకు ఫీల్ అవ్వదు. మనకు చూస్తే బయట పర్వాలేదు, వాళ్ళకు ఈ దేవుడు అంత గొప్ప అధికారం ఇచ్చినా కానీ ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ అనుకోవాలి. కానీ నేను పాటలు చక్కగా పాడతా, నా తప్పుడు పాటలు, నేను మంచిగా వాక్యము, నా అంత బాగా ఎవరు భక్తి చెయ్యరు అనేది మనం ఉండద్దట. మనం ఎట్లుండాలంట? ఒకరికి మాదిరికరంగా ఉండాలంట. మాదిరి అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభువారు అన్ని రకాల స్వస్థతలు చేశాడు. చచ్చిపోయినలు కూడా, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినలు కూడా లేచిండ్రు అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు యేసు ప్రభువారు. కనుక మనము కూడా ఎలా ఉండాలంటే, మన కింది వారికి మనం ఎలా ఉండాలట? దేవుని అధికారాన్ని పొందుకోవాలి. రెండవది మాదిరికరంగా ఉండాలి. మాదిరి అంటే ఏంటిది? మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలట. పలానా వ్యక్తిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రేమ కానీ. మా దగ్గర నేను ఒకసారి ఒక సిస్టర్ని చూసినప్పుడు ఏమైందంటే, ఒకరు సమస్తలు పోయినప్పుడు కూర్చునబెట్టి చల్లటి నిలిచి మాట్లాడితే వాళ్ళందరూ ఏమని తెలుసా? ఎంత ప్రేమ హక్కలో, ఎంత తగ్గింపు, అసలు ఎంత ఓపికతో మంచిగా చెప్పింది అంటే దానికి కారణం ఏంటిది? ఒక మాదిరి. బయటలు చెప్పాలి, నేను చాలా మంచి వ్యక్తిని, నా అంత మంచి వ్యక్తి లేదు. మనం కొన్ని సందర్భంలో డైలాగ్ ఉంటాం కదా, అదే నాకే కోపడితే మాత్రం నేను ఎవరికినా. ఇది కాదు మన మాదిరి అంటే. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం ఎలా ఉండాలట? మనము మీ మధ్యన దేవునికి మనము ఎలా ఉండాలట? మాదిరికరంగా ఉండాలని చెప్తున్నాడు. ఇంకెలా ఉన్నాడు? క్రీస్తు శ్రమలను గురించి. అంటే మనము దేవుడు మనకు అధికారం ఇచ్చిన కనుక ఈ అధికారంతో మనము యేసు ప్రభువారు ఎలాంటి శ్రమలు పడ్డాడు, ఎంత బాధపడ్డాడు అనేది కూడా మనము చెప్పేంత కెపాసిటీ మనకు ఉన్నది. మనం చెప్పచ్చు, చెప్పగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు దేవుడు? రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అంటున్నట్టు. దాని అర్థం ఏంటిది? అధికారమే కదా. ఇంతవరకు చెప్పలే కదా, తాళాలు ఎవరికి ఇస్తాం మనము? మనకు నమ్మకం ఉన్నోళ్ళకి ఇస్తాం మనం.
ఇక్కడ పరలోక రాజ్యపు తాళపు చేయటం ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు పేతురికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ పరలోక రాజ్య తాళపు ఎవరికి ఇస్తున్నాడు? మనకు కూడా ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోక రాజ్యము గురించి మనము కొంతమందికి చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పాలి. యేసు ప్రభు శ్రమల కోసం చెప్పాలి, యేసు ప్రభు ప్రేమ కోసం చెప్పాలి. కానీ వేరేది మనము తీసుకురావద్దు, వేరే దాన్ని విమర్శించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉన్నది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాలూకు అధికార భారమును అతని భుజము మీద ఉంచుతాను. చూడండి ఏం చేస్తున్నట? అధికారమును దేవుడు భుజం మీద పెట్టేటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ భారం ఎవరు వేయాలి? దేవుడు కాదు, మన మీద వెచ్చిండు. మన దగ్గరకు వచ్చే చెప్పబట్టే మనకు ఆయన అంగీకరించితే మనం ఏమైపోయినాము? ఆయన పిల్లలం అయిపోయినాం. నీకు అధికారం ఇచ్చిన నువ్వేమైనా చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రవర్తన విషయంలో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనము మాదిరికరంగా ఉంటూ మనకున్న అధికారాన్ని మనము ఉపయోగించుకోవాలి. కనుక ఇక్కడ మనకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తుంటే మనం ఏం చేయాలి? వాటికన్నా ఎక్కువసేపు ప్రార్థన గడపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వచ్చి ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత నా కాళ్ళకు అదే బాగా దెబ్బ తాకిన తర్వాత విపరీతంగా నొప్పి ఉండే. ఎట్లా నొప్పి? అది మానవుని నొప్పి అయింది. ఎందుకైంది తెలుసా? బండి కిక్కు కొట్టేది దీంతోటే కదా, బ్రేక్ వేసేది దీంతోటే, వచ్చినప్పుడల్లా ఇదే వస్తుంది. ఎట్లా అని చెప్పేసి ఈ నొప్పి కన్నా ఎక్కువ ప్రార్థన చేసిన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని అధికారాన్ని బట్టి ఆ ప్రార్థన ద్వారా త్వరగా తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం వివరము, మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చిండు. ఏం అధికారం ఇచ్చిండు? ఆయన పిల్లలకు అధికారం ఇచ్చిండు. రెండోది శత్రువు బలం మీద అధికారం ఇచ్చిండు. మూడోది పరలోకపు ఇచ్చిండు. మరి నువ్వు ఎంతమందిని పరలోకం తీసుకుపోతావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నాకు ఏమైపోతుందో తెలుసా? కొన్ని బిజినెస్ స్టార్ట్ అయ్యింది. కొన్ని బిజినెస్ ఎట్లా ఉన్నాయంటే, ఒకరు జైలు కావాలి, తర్వాత ఇద్దరు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆ ఇద్దరిని చేయాలి. అది బిజినెస్ అన్నట్టు. ఇది చాలా బిజినెస్ ఉన్నాయి, మీకు తెలియదు కాక తెలవకుండా ఏం లేదు, అన్నీ తెలుసా మీకు. కానీ రెండోది, ఒకవేళ లోన్లు ఇస్తాడు చూడు, మన ఇళ్ళకి వచ్చి లోన్లు ఇయ్యరా ఏదో పథకాలు అని, అందులో కూడా 10 మందిని జమ చేస్తే ₹1,00,000 ఇస్తామంటారు. అంటే జమ చేయడానికి ఒక లీడర్ ఎంత ప్రయత్నం చేస్తారు చెప్పు? లోన్ తీసుకుంటాం అక్క, ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అంటే అంత ప్రయత్నం చేస్తున్నారు. కనుక పరలోకం కొరకు కూడా మనము, దేవుడు మనకు తాళంతో ఇచ్చింది కనుక మనము పరలోకానికి అనేకులు నడిపేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కొద్ది మాటల ప్రభు మన వినికిల్లో దీవించింది కాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.